విధమైనటువంటి రాజకీయ కక్షల కోసం మీరు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము నిన్న ఆనరబుల్ హైకోర్టు గారికి వచ్చాం, కాస్ట్ చేయమని వచ్చాం. వారు ప్రాసిక్యూషన్ వారు వాయిదా తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజుకి పడ్డది. ఈరోజు కూడా కోర్టు ముందరకు వచ్చి వాయిదా అడగడం జరిగింది. ఇప్పుడు దాకా ట్యూస్డే దాకా. కాబట్టి మేము దానికి అబ్జెక్ట్ చేస్తూ వాళ్ళ మెటీరియల్ మేము మంగళవారంకి వేస్తా అన్నారు. కానీ ఇంట్రీమ్ ప్రొటెక్షన్ అప్పుడు దాకా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి లేదు, నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్. అది గౌరవ న్యాయమూర్తి వారు న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఈరోజు. కాబట్టి ఇటువంటి మ్యాలిఫైడీస్తో, ఇటువంటి పొలిటికల్ వెంజన్స్తో మీరు దేశ చట్టాలను మీరు అపహాస్యం చేస్తుంటే అది ఖచ్చితంగా కోర్టు వారు చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఇది మట్టుకు సత్యం. ఎందుకంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసింది 106 304A ఆ కారుకి అది అన్నోన్ వెహికల్ అని పెట్టినా కూడా ఆ యాక్సిడెంట్కి పెట్టింది 304A 106 BNS. కానీ ఈ కారుకి వస్తే 105 ఎట్ అవుద్ది. ఇది మరీ విచిత్రం కదా. కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు ముద్దాయిలు ఎట్ అవుతారు? ఏమన్నా అర్థం ఉన్నటువంటి మీరు వారి యొక్క రాజకీయ కక్షల కోసం వారు మినిమం లీగల్ నాలెడ్జ్ కానీ కామన్ సెన్స్ కానీ విచక్షణ కోల్పోయి పిచ్చి బట్టి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. సో గౌరవ న్యాయస్థానం ఈరోజు మంగళవారానికి వాయిదా వేశారు అండ్ నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ ఆర్డర్ చేశాడు. నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు. మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడైనా అలా నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడా తమ్ముళ్ళు? అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు, కానీ చంపచ్చు అని అనడం లేదు. ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా, ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి. అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను, రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా. రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన శిక్ష చేసే వరకు వదిలిపెట్టాం. దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.